మూసివేయమని చెప్పి ఎంతో క్షుణ్ణంగా మూసేటువంటి మంత్రి గారు వారు మీరు నీతులు చెప్తారండి మంత్రి గారు. అధ్యక్ష అధ్యక్ష స్వామి స్వామి గారు అధ్యక్ష 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 ఇది గౌరవ సభ్యులు లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు బకాయిలు లేవని ఆయన సమాధానం చెప్పారు. అధ్యక్ష అధ్యక్ష 2020-21 Q4 పెండింగ్ పేమెంట్ 683.1 కోట్లు. 23-24 Q2 Q3 Q4 పెండింగ్ పేమెంట్ 1753.980 కోట్లు. అదేవిధంగా 23-24 మీరు ఒక్కసారి కానీ చూస్తే దాంట్లో MTF ఎరియర్లు కానీ ఇది తీసుకున్నా సుమారుగా అక్కడ ఒక MTF 895 కోట్లు. అధ్యక్ష వీళ్ళు ఏం చెప్తున్నారంటే గతంలో ఉన్నాయన్నీ క్లియర్ చేసామంటున్నారు. ప్రభుత్వం మారే సమయానికి 645 కోట్లు పెండింగ్ ఉంటే అది క్లియర్ చేయలేదు. అధ్యక్ష ప్రభుత్వం పూర్తి చేయనండి పూర్తి చేయనండి ఎందుకు కంగారు పెడుతున్నారు? సబ్జెక్ట్ మారుతున్నాను. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్. కావాలంటే నేను హౌస్ లో టేబుల్ చేస్తాను. నేను రికార్డు చెప్తున్నా సార్, ఇక్కడ రికార్డు చెప్తున్నా. నేను వాస్తవాలు మారుతున్నా. ఐల్ పుట్ పార్ట్ ఆఫ్ ద హౌస్. నాకు అలాంటి ఇష్యూ ఏం లేదు. నాకు రైట్ ఉంది మాట్లాడడానికి. విద్యాశాఖ మార్చలుగా నేను మాట్లాడుతున్నా. రైట్ టు టాక్. 4064.59 కోట్ల రూపాయలు మీరు బకాయిలు పెట్టి పోయారు. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్. నేను హౌస్ లో టేబుల్ చేస్తాను. ఆర్ యూ రెడీ? ఐల్ టేబుల్ ఇట్ ఇన్ ద హౌస్. టేబుల్ చేస్తాను నేను హౌస్ లో. నేను టేబుల్ చేస్తా హౌస్ లో. అధ్యక్ష దిస్ ఇస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్. మంత్రి గారు మొత్తం ఇస్తారు డీటెయిల్స్. మ్యాటర్ ఆఫ్ రికార్డ్ పెడతాం అధ్యక్ష. 4064.59 కోట్లు బకాయిలు పెట్టండి. ప్రతి కోట్ల పేమెంట్ చేస్తారని మీరు చెప్తారు. ఉండాలి మీరు. మ్యాటర్ ఆఫ్ రికార్డ్ విల్ పుట్ ఇట్ ఇన్ ద హౌస్. అధ్యక్ష మంత్రి గారు ఇంటర్వ్యూ విద్యాశాఖ మంత్రి గారు మళ్ళీ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఏం చెప్పారో దాన్నే ఆయన రీట్రేట్ చేస్తారు. ఇది వాస్తవం కాదు, సత్యదూరం మాటలు ఇవి. ఇది కాదని చెప్పేదని రికార్డు అది కాదు అని చెప్పని మేము గత ప్రభుత్వంలో మంత్రిగా చేస్తూ ఇది సాగి మీ ఈనాడు లెక్కలు కాదు. ఇది మీ ఈనాడు లెక్కలు కాదు, మీ ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు, ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు. అధ్యక్ష వాస్తవం చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బస్టు పట్టించి వ్యవస్థ వాళ్ళు ప్రాపకం కోసం, వాళ్ళు పొగడ కోసం ఇందాక వచ్చి నాడు నేడు ఎందుకని మాట్లాడారు సార్ అధ్యక్ష? నాడు నేడులో ఫినిషింగ్ అవుతున్న స్కూల్ని చేయాలనే బాధ్యత అధ్యక్ష. ఆ చేయవలసిన బాధ్యత అధ్యక్ష. అది చేయకట్ట విద్యార్థులకు వచ్చి ఫీజు రింబర్స్మెంట్ ఈ రాష్ట్రంలో వచ్చి ఉంటుంది. వాళ్ళ నేపథ్యంలో గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టి వచ్చి ఈ రకంగా చేస్తూ విద్యా వ్యవస్థ బస్సు నేపథ్యంలో అధ్యక్ష ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది. విద్యా వ్యవస్థ వచ్చి మనుగడ పొందుతుందని ఏ విధంగా ఏ ఒక్క ప్రజలకు కూడా విశ్వాసం లేదు అధ్యక్ష. వాళ్ళు ఏ అబద్ధాలు చెప్పుకుంటారో ఏమి చెప్పుకోమని అధ్యక్ష. ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు చేసి ఉండి కూడా ఇంత బ్లంట్గా ఆ రకంగా ఆ సత్యదూరం మాట్లాడుతుంటే నేను రికార్డు చెప్తాను. ఐఎమ్ మై లైక్స్ 4,200 కోట్లు కాదు. 2 వాయిదాలు తప్ప కాదు. తెలియండి అధికారి పేరు నేను వస్తాను, మీటింగ్ నేను వస్తాను, సమావేశం నేను వస్తాను, మీ మంత్రి గారిని సమావేశం పెట్టండి, మేము వస్తాం. సమావేశంలో మంత్రిగా మా అధికారులు మా ముందు చెప్పండి, వస్తారని చెప్పండి. కాబట్టి ఇలాంటి అధ్యక్ష ఇలాంటి సత్యదూరం మాట్లాడడానికి ఈ రాష్ట్రంలో కష్టపడుతున్న విద్యా వ్యవస్థని మరి మీరు చేస్తున్న దాన్ని నిరసనగా ఇందాక ఇంకో మాట కూడా
నిన్న ఒక మంత్రి గారు ఇవాళ పత్రిక చెప్పాను, నిన్న కూడా కాదు వీళ్ళకంటే వాకౌట్ చేయడం ప్యాషన్ అంట. ప్యాషన్ కాదు దీక్ష, ప్యాషన్ కాదు దీక్ష. వినండి దయచేసి కోపుకుని వినండి. ప్యాషన్ కాదు, మీరు చేస్తున్న ప్రజలకు చెప్పి కనీసం ఈ సభలో జరుగుతున్న చర్చతోనే దానికి న్యాయం చేస్తారని చెయ్యాలని కోరికతో ప్రజలకు రిజిస్టర్ అయితే మీకేదో జ్ఞానం దొరుకుతుంది, భగవంతుడు వచ్చి మీకు మంచి జ్ఞానం ఇస్తారని కోరికతో మేము అనుకుంటాం తప్ప మాకేం ప్యాషన్లో మాకేమి ఏవైతే దిగోసం మాకు లేవు. అయినప్పటికీ కూడా వీళ్ళు చేస్తున్న విద్యా విధానం ఇవాళ ఏం చేస్తారని చెప్తే వారు ఏం చెప్తారు, ప్రైవేట్ జీవితంలో వస్తే పోటీ పడతారు. ప్రైవేట్ ఇస్తే పోటీ పడడానికి ఈ 2 సంవత్సరాల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎన్ని జూనియర్ కాలేజీలు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు వచ్చాయో నాకు చూడమని అధ్యక్ష. ఎందుకు ప్రభుత్వ జూనియర్ కాలేజీని మీరు పెట్టట్లేదు? ఉన్న కాలేజీని ఎందుకు తీస్తారు? ఇస్తున్న అప్గ్రేడేషన్ ఎందుకు ఆపారు? కానీ ప్రైవేట్ కాలేజీ కోసం కాదా, ప్రైవేట్ సంస్థల కోసం కాదా? సమావేశం పెట్టి మమ్మల్ని పిలండి, సమావేశం పెట్టి మమ్మల్ని పిలండి, మేము చెప్తాం. అక్కడ ప్రైవేట్ ప్రభుత్వంలో ఉన్న జూనియర్ క్లాస్ ఒక్క జూనియర్ క్లాస్ పెట్టలేదు సరికదా? అప్గ్రేడ్ చేసి ఎంత ముందు ఇచ్చిన ఇంటర్మీడియట్ జూనియర్ ఆపడం వల్ల ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ జూనియర్ కాలేజీలు పెట్టుకొని ప్రైవేట్ విద్యాసంస్థ వ్యాపారం చేస్తున్నారు రికార్డు. కాబట్టి వీటికన్నింటి నిరసనగా మీరు వాకౌట్ చేస్తారు.